ఈరోజు నేను చేస్తున్న రెసిపీ చింతపండు పులిహోర. దానికోసం ఫస్ట్ రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని కొంచెం సేపు నాననిచ్చాను. ఇప్పుడు బియ్యం బాయిల్ అయ్యేలోపు మనం చింతపండు క్లీన్ చేసుకొని దాన్ని ఉడకబెట్టుకోవాలి. సో అలా ఉడకబెట్టుకొని ఒక 1 మంత్ వరకు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని. సో నేను అలా చింతపండుని ఉడకబెట్టుకొని ఈ ఉడికాక రైస్లో అందులో వేసుకొని మొత్తం కలుపుకుంటున్నాను. చింతపండు రైస్కి మొత్తం పట్టేలాగా. తాలింపు వేసాక కాకుండా ఇలా ముందే చింతపండు కలుపుకున్నట్టయితే చింతపండు మొత్తం రైస్ అంతటికి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. సో దట్ మనకి కూడా ఫ్లేవర్ ఎక్కడ కొంచెం కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ముందుగానే చింతపండుని కొంచెం కొంచెం వేసుకుంటూ మనకి టేస్ట్ సరిపోయేలాగా అలా కలుపుకుంటూ ఉండాలి రైస్లో. సో దట్ మనకి చింతపండు మొత్తం అంతటికి మిక్స్ అవుతుంది. ఆ తర్వాత టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ సాల్ట్ కూడా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుంటున్నాను. ఇప్పుడు నేను చేసిన పులిహోర అయితే మనకి టెంపుల్స్లో ఎలా అయితే దొరుకుతుందో సేమ్ అలాంటి టేస్టే వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. నేను చాలా రోజుల నుంచి టెంపుల్లో దొరికే పులిహోర టేస్ట్ని మిస్ అవుతున్నాను. అది మొత్తం ఈరోజు ఫుల్ఫిల్ అయిపోయింది. అంత టేస్టీగా అంత యమ్మీగా వచ్చిందనమాట ఈరోజు నేను చేసుకున్న చింతపండు పులిహోర. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఇవే టిప్స్ ఫాలో అవుతూ చేసుకోండి. ఎప్పుడో తిన్నాను ఇంత టేస్టీ పులిహోర అనిపిస్తుంది, అంత బాగుంది. అండ్ నెక్స్ట్ ఇది మొత్తం కలుపుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకొని తాలింపుకు రెడీ చేసుకోవాలి. తాలింపు కోసం ఫస్ట్ మనం పచ్చిశనగపప్పు ఆయిల్ హీట్ చేసుకుని పచ్చిశనగపప్పు, జీలకర్ర అండ్ పచ్చిమిర్చి ఇలా ఫుల్ వేస్తేనే మనకి ఇంకా ఎక్కువ టేస్టీగా ఉంటుంది. చాలామంది మిర్చి కూడా తింటారు కదా, సో అలాంటి వాళ్ళకి బాగా ఇష్టంగా అనిపిస్తుంది. నెక్స్ట్ పల్లీలు వేయడం వల్ల మనకి ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. అండ్ పల్లీల తర్వాత జీడిపప్పు, మనకి హెల్త్కి కూడా చాలా మంచిది కదా జీడిపప్పు, పల్లీలు ఇవన్నీ. సో అలా మన ఫుడ్స్లో ఇవి రోజు టచ్ అవుతుంటే హెల్తీగా ఉంటాము. మిర్చి బాగా వేగే వరకు మనం దీని మొత్తాన్ని పోపుల్ని తిప్పుకుంటూ ఉండాలి. మనకి ఎక్కడ పోపు అనేది మాడిపోకూడదు, మాడిపోతే అస్సలు టేస్టీగా ఉండదు. సో మాడిపోకుండా మనం కలుపుకుంటూ వేపుకుంటూ ఉండాలి. అండ్ ఇది మొత్తం వేగి ఫైనల్ స్టేజ్కి వచ్చేస్తుంది అనగా కరివేపాకు, ఎండుమిర్చి అండ్ కొత్తిమీర ఇవన్నీ కూడా మనం వేసుకుని అవి కూడా బాగా వేగనివ్వాలి. అండ్ ఇవన్నీ వేగాక లాస్ట్లో జీడిపప్పు వేసుకుంటాము. సో దట్ జీడిపప్పు తొందరగా వేగిపోతుంది కాబట్టి బ్లాక్ అలా రాకుండా ఉంటుంది. దానికి ఎంత కలర్ అయితే కావాలో అంతవరకే వస్తుంది అన్నమాట. అండ్ మొత్తం పోపులన్నీ వేగిపోయి దించేస్తాము అనే ముందు అంటే ఇంగువ అంటారు కదా, మన పులిహోరకి టేస్ట్ వచ్చేదే ఇంగువలోనండి. సో అది కొంచెం నేనైతే గట్టిగానే వేస్తాను. సో ఇంగువ కూడా వేసుకొని ఈ పోపులు మొత్తాన్ని ఇంకొకసారి కలుపుకుంటే మొత్తం అన్నిటికీ కూడా ఇంగువ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వేపుకున్న మొత్తం మిశ్రమాన్ని అంతా కూడా తీసుకెళ్ళి మనం ఇందాక కలిపి పెట్టుకున్న పులిహోర దాంట్లో అయితే వేసుకుని బాగా కలుపుకోవాలి. కొంచెం బాగా కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు కారం ఏదన్నా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవడం అంతే. ఎంతో టేస్టీగా ఉండే చింతపండు పులిహోర రెడీ. చూసారా, చూడడానికి ఎంత బాగా కనపడుతుందో, తినడానికి కూడా అంతే బాగుంది. ఫ్రైడ్ రైస్లు, బిర్యానీలు కాకుండా ఇలా మన పద్ధతి, మన సాంప్రదాయం ప్రకారం ఉన్న వంటల్ని కూడా వండడానికి ట్రై చేయండి. వీటిని కూడా మంత్లీ వన్స్ అయినా సరే మీ ఫుడ్లో ఇంక్లూడ్ చేయండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.